హలో అండి, ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఉలవల మొలకలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది వీడియోలో చూపించబోతున్నా. చూద్దాం రండి. ఈ కర్రీ మనకు రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిలో ఐరన్, ప్రోటీన్ ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ వన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇక్కడ నేను 2 కప్స్ ఉలవలు అయితే కుక్కర్ లోకి యాడ్ చేసుకుంటున్నా. 2 కప్స్ ఉలవలకి 2.5 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ క్యాప్ పెట్టేయాలి. ఇంకొక వైపు మసాలా కోసం జార్లోకి కొద్దిగా కొబ్బరి, చెక్క, లవంగము, 4 or 5 వెల్లుల్లి, బిగ్ సైజ్ 1 టమాటో, ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలానన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ లోకి 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, కారము, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్న స్టేజ్ లో మనం ఆల్రెడీ కుక్కర్ లో బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఉలవలు ప్లస్ దాంట్లో ఉన్న వాటర్ నే యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేనండి, కాసేపు బాయిల్ అవ్వనిచ్చి సర్వ్ చేసుకుంటే టేస్టీ కర్రీ మనకు రెడీ అయిపోయినట్లే. వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా కుక్ చేసుకోవాలో. ముందు షార్ట్స్ లో ఒక చిన్న కథ, స్మాల్ స్టోరీ చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఒక ఊళ్ళో ఒక ఇంట్లో గృహప్రవేశం జరుగుతూ ఉంది. ఆ గృహప్రవేశంలో పూజ మొత్తము కంప్లీట్ అయిపోయిన తర్వాత పంతులు గారు ఇంట్లో అందరికి ఒక చిన్న స్మాల్ స్టోరీ చెప్పి, ఇక్కడ ఎవరెవరికైతే స్వర్గం వెళ్లాలనుందో వాళ్ళందరూ చేతులు పైకెత్తండి అని చెప్పారంట. అందరూ చేతులు పైకెత్తారు, అత్త, మామ, ఆడపడుచులు. కానీ ఆ ఇంటి కోడలు మాత్రం చేయి పైకెత్తలేదు. అప్పుడు పంతులు గారు అడిగారంట, ఏంటమ్మా నీకు స్వర్గంకి వెళ్లాలని లేదా ఏంటి అని. అప్పుడు ఆమె ఇలా సమాధానం ఇచ్చింది, పంతులు గారు వీళ్ళందరూ స్వర్గంలోనే ఉంటే అది నాకు స్వర్గం ఎలా అవుతుంది అని. ఈ కథ విన్న తర్వాత మీకేమర్థమైందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకొక చిన్న స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.